నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ చీఫ్ విప్. నియోజకవర్గంలో గుడ్ ఫ్రైడే వేడుకలు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. ఈపూరు మండలం వనికుంట గ్రామంలో మోడల్ స్కూల్ సంఘంలో బాలికల కోసం ప్రత్యేక వసతి గృహానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ లక్ష్యం దిశగా పయనిస్తుందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి నాడు నేడు పేరుతో కోట్ల రూపాయల నిధులు దోచుకున్నారని విమర్శించారు. ఈరోజు 2,26,00,000 రూపాయలతోటి మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ హాస్టల్ బిల్డింగ్స్కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో తెలుగుదేశం పాలనలో 2014-19 మధ్య ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ స్కూల్ తీసుకొచ్చాం. మోడల్ స్కూల్స్ అన్నీ చాలా చోట్ల మోడల్ స్కూల్స్ బిల్డింగ్ కట్టాం. అప్పుడు స్థలం సేకరణలో కొంత జాప్యం జరిగింది. గ్రాంట్ తీసుకొచ్చాం బిల్డింగ్కి. తెలుగుదేశం పాలనలో 2018లో ఎండింగ్లో గ్రాంట్ తీసుకొచ్చాం. పనులు ప్రారంభించే టైంలో మళ్ళీ గవర్నమెంట్ మారింది. 2019లో గవర్నమెంట్ మారింది. 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏం చేసింది? కనీసం తెలుగుదేశం పాలనలో గ్రాంట్ ఇస్తే ఆ గ్రాంట్తో నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి దుస్థితి. 2019లో మేము గ్రాంట్ తీసుకొస్తే ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాలు కనీసం బిల్డింగులు కట్టలేని పరిస్థితి. ఈ మోడల్ స్కూలు ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి. మా టైంలో 2014-19 మధ్య ఏ బిల్డింగ్లు అయితే పూర్తి చేశామో మోడల్ స్కూల్స్, ఆ బిల్డింగ్లన్నీ పూర్తయినాయి. ఏదైతే 2019లో ఆగిపోయిందో అది 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. ఒక రూమ్ కంప్లీట్ కాలే, క్లాసులు జరగల. మోడల్ స్కూలు పిల్లలందరూ ఆవేదన పడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు మళ్ళీ ప్రజా పరిపాలన వచ్చింది, పేదల పాలన వచ్చింది. విద్య, వైద్యం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాన ఎజెండా. పేదలందరికీ మంచి వైద్యం ఇవ్వాలి, పేద విద్యార్థులకి అందరికీ మంచి గొప్ప ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ దిశగా ముందుకెళ్తున్నాం. కస్తూరిబాయి జూనియర్ కళాశాలకు 1,40,00,000 తీసుకొచ్చాం నిధులు. కంప్యూటర్ ల్యాబ్కి 45 లక్షలు. మరి ఇక్కడ ఉన్న మోడల్ స్కూల్కి 2,26,00,000. ఇప్పుడు గ్రాంట్లు తీసుకొచ్చాం, పనులు ప్రారంభించాం. మరో 11 నెలల్లో పనులన్నీ పూర్తి చేసి బ్రహ్మాండంగా ఇక్కడ పిల్లలు సంతోషంగా ఉండే విధంగా దీన్ని ఇక్కడ తీర్చిదిద్దుతాం. మేము చాలా గర్వపడుతున్నాం. చంద్రబాబు గారి పాలనలో ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఉండటం, ఈరోజు ప్రభుత్వ చీఫ్ విప్గా ఉండటం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ప్రజల యొక్క ఆశీస్సులు. అందువల్ల ఈరోజు ఇన్ని నిధులు వస్తున్నందుకు మళ్ళీ మా టైంలో స్కూల్స్ కంప్లీట్ అవుతూ, హాస్టల్స్ కంప్లీట్ అవుతూ అభివృద్ధి ముందుకెళ్తుంటే మాకెంతో ఆనందం. 5 సంవత్సరాలు కాలువలు పట్టించుకోలేదు. కనీసం సిల్డ్ తీసిన పాపాన్ని పోలా, నాచు బీకిన పాపాన్ని పోలా. ఏం చేశారా రైతులకు మీరు? 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు? రైతులు గుర్తు రాలేదు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. కనీసం వాళ్ళకి పొలాలకి నీళ్ళు వెళ్ళడానికి కాలువలు కూడా సిల్ట్ కూడా తీలా, నాచు బీకలేదు. అది 5 సంవత్సరాల వైసీపీ దుర్మార్గ పాలన, దోపిడీ పాలన సాగింది తప్ప రైతులు నట్టేట ముంచేశారు, విద్యార్థులకు అన్యాయం చేశారు, నాడు నేడు పేరుతో దోచుకున్నారు తప్ప జరిగిన అభివృద్ధి ఎక్కడా కనిపించట్లే. అందుకే మరి దుర్మార్గ పాలన మాకొద్దని ప్రజలు నిర్ణయించారు.
మండల కేంద్రమైన ఈపూరు లూథరన్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుభ శుక్రవారం సందర్భంగా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని ప్రభువు శిలువుపై పలికిన 7 మాటలను ధ్యానించారు. పాస్టర్ రెవరెండ్ జాన్ మోజెస్ భక్తులను ఉద్దేశించి శుభ శుక్రవారం యొక్క గొప్పతనాన్ని వివరించారు. పలికిన 7వ మాట, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మ అప్పగించుకొనుచున్నాను ఆయనను చెప్పి ప్రాణమును విడిచెను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు గొప్ప శబ్దముతో కేకవేసి ప్రాణమును విడిచారు. యేసయ్య పలికిన 7 మాటల్లో 3 మాటలు కేకవేసి పలికిన మాటలు. గమనించినట్లయితే 4వ మాట, 6వ మాట, 7వ మాట ఆయన బిగ్గరగా కేకవేసి మరణించుట వలన ఆయన ఓడిపోయిన వారిగా కాకుండా జయశీలిగా మరణించాడు అనేది తార్కాణముగా కనిపిస్తుంది. గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, 3 గంటల తర్వాత ఆయన చనిపోయారు. 3 గంటల తర్వాత అంటే సాయంకాలం బలి అర్పించే సమయము ఆ దేశ సాంప్రదాయం ప్రకారం బలి అర్పించుట పూర్తయిన తర్వాత యాజకుడు ఊరబుతాడు. ఆయన గొప్ప శబ్దంతో కేకవేసి యాజకుని ఘోర శబ్దముల ఆ కేక మనకు కనిపిస్తుంది. ఈ రీతిగా ఆత్మను అప్పగించటంలో 7 విషయాలు మనము గమనించవలసిన వారుగా ఉన్నాం. మొట్టమొదటిది, తండ్రి చేతిలో భద్రత ఉన్నది కనుక ఆత్మను అప్పగించాడు. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. రెండవది, మరలా తీసుకోవడానికి అఖిల భారత యువజన సమైక్య AIYF 17వ జాతీయ మహాసభలు తిరుపతి నగరంలో మే నెల 15వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు అఖిల భారత యువజన సమైక్య జాతీయ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని ఏరియా కార్యదర్శి దారి వేముల మరియబాబు తెలియజేశారు. ముందుగా స్థానిక శివయ్య భవన్లో AIYF జాతీయ మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. వినుకొండ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 5వ రోజు వినుకొండ కేంద్రం యొక్క కేంద్రాధికారి మరియు సిబ్బంది వినుకొండ పట్టణంలోని నర్సరావుపేట రోడ్డులో గల రిలయన్స్ పెట్రోల్ బంకు నందు సిబ్బందికి సాధారణంగా పెట్రోల్ బంకులో అవగాహన కల్పించారు. ముందుగా పెట్రోల్ బంకుల్లో సంభవించు ఆయిల్ ఫైర్స్ నుండి ఏ విధంగా బయటపడాలి అనేది అగ్నిమాపక పరికరములైన CO2 DSP యొక్క ఏస్టింగ్ విషయస్ ఉపయోగించి అవగాహన కల్పించడం జరిగిందని కేంద్రాధికారి బి నాగేశ్వరరావు తెలియజేశారు. పెట్రోల్ బంకులలో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బంది అగ్నిమాపక పరికరాల యొక్క కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలని కేంద్రాధికారి తెలియజేయడం అయింది. అగ్నిమాపక కేంద్రం పరిరక్షణ ఈ అగ్ని ప్రమాదాలు ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటిని ఎలా అరికట్టాలి అనేది మేము డెమో ఇవ్వడం జరుగుతుంది. ఇది 5వ రోజు. ఈరోజు ఈ పెట్రోల్ బంక్ రిలయన్స్ పెట్రోల్ బంక్లో డెమో చేయడం అయింది కనుక వాళ్ళకి అవగాహన ఇవ్వడం అనేది, వాళ్ళకి ఎలా డెమో చేయాలి, ఫైర్ అయితే ఏం చేయాలి అనేది కూడా డెమో ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాదు, ఈ అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా మేము డెమో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకి ఏదైనా
అలింగాని ఏదన్నా వైర్ కానీ ఎక్కువ ఉంటే మేము కూడా రావడానికి సిద్ధంగా ఎనీ టైం ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాము. మేనేజర్ గారికి ఒకటే మాట చెప్పేది, ఈ పెట్రోల్ బంకు మోటార్ సైకిల్ కానీ ట్రాక్టర్లు కానీ వస్తే ఎక్కువగా సెల్ ఫోన్లు మాట్లాడుతున్నారు. ఆ సెల్ ఫోన్లు మాత్రం ఎక్కువగా మాట్లాడొద్దని చెప్పండి మీ స్టాఫ్కి. అవి మాట్లాడొద్దు, సిగరెట్ వెలిగకూడదు, స్పార్క్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏ సిగరెట్ కూడా తాగడానికి కూడా లేదు, వెలిగటానికి కూడా లేదు, సెల్ ఫోన్ మాట్లాడటానికి కూడా వీలు లేదు. ఈ 5 రోజులు కూడా డెమో వేయడం జరిగింది. ఒక గ్యాస్ కంపెనీ కాదు, ఒక పెట్రోల్ బంకే కాదు, ఒక స్కూలే కాదు, ఒక హాస్పిటలే కాదు, అన్నిటికీ కూడా మేము డెమో వేయడానికి రెడీగా ఉన్నాము. అందరికీ ప్రమాదాలు ఎలా జరిగితే ఎలా ఆర్పాలి, ఎలా చేయాలి అనేది మేము ఈ 5 రోజుల నుంచి డెమో వేయడం జరుగుతుంది. ఇంకా కానీ 2 రోజులు ఉండి 2 రోజుల్లో కూడా మేము ఎక్కడెక్కడ హాస్పిటల్స్ కానీ ఇవి కూడా డెమో వేయడం జరుగుతుంది. గ్యాస్ గోడాలు కానీ డెమో వేయడం జరుగుతుంది. మేనేజర్ ఒకటే కోరుకునేది, సెల్ ఫోన్లు మాత్రం మాట్లాడొద్దు, సిగరెట్ మాత్రం వెలిగదు. ఇదేనా. స్థానిక నర్సరావుపేట రోడ్డులోని ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చిలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు చర్చి ప్రెసిడెంట్ చాట్ల రామయ్య, సంఘ పెద్దలు ఆసి వరప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా సంఘ కాపరి రెవరెండ్ స్పర్జన్ కుమార్ గుడ్ ఫ్రైడే యొక్క గొప్పతనాన్ని వివరించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో చూపిన ప్రేమానురాగాల గురించి క్లుప్తంగా వివరించారు. ప్రతి ఒక్కరి దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రేమానురాగాలు కలిగి క్షమించే గుణం కలిగి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కీర్తనను పాడారు. వాడి బావోబావాలు అవుతారు ఈ గెస్టర్స్ ద్వారా సంఘాలు ఆఖరుగా యెరూషలేము నుంచి యుప్పే అనే ప్రాంతానికి ఒక స్త్రీ వెళ్తున్నప్పుడు ఆవిడను దారుణంగా రేప్ చేసినట్టు చంపేసినప్పుడు ఆ ఫైనల్ క్రైమ్లో వాళ్ళు దొరికి దాదాపు చాలా సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఈ రిపోర్ట్ వస్తున్నటువంటి సువార్త గ్రంథంలో కూడా జీసస్ క్రైస్ట్ తల్లి అయినటువంటి మరియా మనకు దాంట్లో ఉంది. ఆ తర్వాత ఆ దొంగ తల్లి ఎలాగైనా శిక్షించి తప్పించాలన్నప్పుడు రోమన్ చట్టాలు చాలా బలమైనవి కాబట్టి దానికి అంగీకరించలేదు. ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు ఎంత ఘోర పాపం చేశారు, ఎన్ని రైతులు చేశారు. ఇక్కడ ఈ దొంగలు మొట్టమొదటిగా ఏం మాట్లాడుతున్నారంటే, అటు ఉన్నటువంటి దొంగ, ఎడవైపు ఉన్నటువంటి దొంగ, నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే దిగేసి జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనలు వినుకొండ మండలం శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా మొదటి రోజు ఈ రోజు వేలాది మంది ప్రజల సమక్షంలో ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాలను స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమం ప్రారంభించారు. 650 కేజీల బండను 2 పళ్ళ 23 జతల ఎడ్లు పోటీలలో పాల్గొన్నాయి. గెలుపొందిన వారికి మొదటి బహుమతి 28,000 రూపాయలు రామినేని చంద్రయ్య జ్ఞాపకార్థం ఆంజనేయులు వెంకటేశ్వర్లు పెదకంచెర్లు అందజేశారు. రెండో బహుమతి 25,000 రూపాయలు చప్పిడి వెంకటేశ్వర్లు లింగారావు జ్ఞాపకార్థం వీరాంజనేయులు జంగాలపల్లి వారు అందజేశారు. మూడవ బహుమతి 21,000 రూపాయలు కూచిపూడి చిన్న వెంకయ్య మంగమ్మ జ్ఞాపకార్థం చిన్న వెంకటేశ్వర్లు సర్పంచి జంగాలపల్లి వారికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయుల చేతుల మీదుగా అందజేశారు. ఇంతటితో వెన్నెలాని సమాప్తం. తిరిగి రేపటి వెల్లానస్లో కలుసుకుందాం. నమస్కారం.